ఇక్కడ ఉంది. సో సంసోను ఏది చేసినా, లేకపోతే ఏది చేసినా కాదు, ఆయన చేసిన గొప్ప కార్యాలు, మోస్ట్లీ ఆయన చేసిన గొప్ప కార్యాలు దేవుడు ఆయనకు విశ్వాసం ఇస్తుండగా అని చెప్పచ్చా మనం. దేవుడు ఆయనకు విశ్వాసము ఇస్తుండగా, దేవుడు ఆయనకు ఏం చెప్పచ్చు, దేవుడు ఆయనకు కృపనిస్తుండగా, దేవుని ఆత్మ ఆయనను బలపరుస్తుండగా, ఆయన హృదయంలో దేవుడు కార్యం జరిగించి దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల, సంఘం పట్ల ప్రేమను కలిగిస్తూ ఉండగా అని మనం మాట్లాడచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, న్యూ టెస్ట్మెంట్ లో రోమిలకు రాసిన పత్రికలో ఏమో రాయబడింది సంఘం గురించి, సంఘంలో ఉన్నటువంటి ప్రవర్తన, వ్యవహారం గురించి. ఈ సంసోను ఏమో ఓల్డ్ టెస్ట్మెంట్ కి సంబంధించిన వాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో, న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి గాడు. సో సంఘానికి రాయబడినటువంటి దాన్ని, ఈ ఇశ్రాయేలు ప్రజలకు రాయబడినటువంటి దాన్ని, లేకపోతే ఆ ఇశ్రాయేల్ రాజ్యంలో జరిగినటువంటి విషయాల్ని, ఆ ఇశ్రాయేల్ యొక్క నాయకుల్ని, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని నేను రెండింటిని ఏం చేస్తున్నానంటే కంపేర్ చేస్తున్నాను, లేకపోతే రెండింటిని నేనేం చేస్తున్నానంటే సిమిలారిటీస్ చూపిస్తున్నాను, లేకపోతే రెండింటిని మిక్స్ చేస్తున్నట్లుగా మీకు అనిపించవచ్చు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాను, ఎందుకు కొంత సిమిలారిటీస్ నేను తీసుకొస్తున్నాను. రోమిలకు రాసిన పత్రికలో ఏమో సంఘముకు సంబంధించినటువంటి సీన్ అది. ఓకే, సంఘములో కొంతమంది ఉంటారు, రకరకాల బాబు సిద్ధార్థ ఉన్నావా? ఎస్, ఏ అంటే సిద్ధార్థనా? వెరీ గుడ్, రైట్. సో వింటున్నావు సిద్ధార్థ? వినిపిస్తుందా? ఓకే. సో సంఘానికి సంబంధించినటువంటి విషయాలు అవి. సో సంఘములో కొంతమందికి రకరకాల బాధ్యతలు ఆయా సందర్భాల్లో వారి ముందు ప్రజెంట్ చేయబడతాయి. ప్రజెంట్ చేయబడినప్పుడు అప్పుడు దేవుడు వారికి ఏమి ఇస్తాడంటే విశ్వాస పరిమాణం ఇస్తాడు కదా. ఆ విశ్వాస పరిమాణము వారికి దొరికిన టైంలో వారు ఏం చేస్తారు అని అంటే, ఆ విశ్వాస పరిమాణమును బట్టి వాళ్ళు ఆ కార్యములు, ఆయా కార్యములు ఆయా సందర్భాల్లో వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. సో ఇది సంఘములో జరిగేది. నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే, సంసోన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సంసోన్ దగ్గరికి వెళ్ళిపోయి నేనేం చెప్తున్నానంటే, దేవుడు సంసోనుకు విశ్వాస పరిమాణము ఇస్తూ ఉండగా, దేవుడు సంసోనుకు తన ఆత్మ చేత ప్రేరేపిస్తూ ఉండగా, దేవుడు సంసోను హృదయంలో ప్రేమను, ఎవరి పట్ల ప్రేమను? తన ప్రజల పట్ల, సంఘము పట్ల అని నేను మాటని అక్కడ యూజ్ చేస్తున్నాను. ఎలా అక్కడ సంఘం అనేటువంటి మాట నేను ఎలా యూజ్ చేస్తాను, అలా చెయ్యొచ్చా అని కనుక మనం ఆలోచన చేస్తే ఎస్, చెయ్యొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్స్ 12లో లాగానే ఈ హీబ్రూస్ 11లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వారి విశ్వాస పరిమాణము చొప్పున వారు కార్యాలు చేశారు. విశ్వాసమును బట్టి వాళ్ళు కార్యాలు చేశారు. ఇంకొకటి, ఆ సందర్భానికి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ సందర్భానికి న్యూ టెస్ట్మెంట్ కి లింక్ ఏంటి అని అంటే, మనం ఇంకా కొన్ని లింక్స్ మనం చూడొచ్చు. ఓకే, సో ఒకసారి ఇప్పుడు మనం సంసోన్ దగ్గరికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వెళ్ళిపోదాం. న్యాయాధిపతులు 13 కదా, 13 అధ్యాయంలోకి వెళ్ళిపోవాలండి. ఫస్ట్ నుంచి గట్టిగా. తెలుగు వెళ్ళేదా? సరే, నేను చదువుతున్నా.
న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో స్టార్టింగ్ లోనే ఏముంటదంటే, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించారు. సో యెహోవా మరలా ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీయుల చేతికి అప్పగించాడు. ఇక్కడ ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడును అయిన మనోహ అను నొకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండా ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము, నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. ఓకే, చూడండి, నాజీరు ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టును అనుంది కదా. ఏంటి నాజీరు అనేటువంటి పదానికి అర్థం? ఇక్కడ తెలుగు బైబిల్లో ఫుట్ నోట్లో నెంబర్ 1 అని, కింద ఫుట్ నోట్లో మూల భాషలో వ్రతము అనేటువంటి మాట అక్కడ రాశారు. వ్రతము అనేటువంటి మాట. సో ఇదేంటంటే, దీనికి యాక్చువల్గా ఇది దేవుడు పెట్టినటువంటి కొన్ని పద్ధతులు. ధర్మశాస్త్రంలో దేవుడు విధించినటువంటి పెట్టినటువంటి కొన్ని పద్ధతులు కాబట్టి వీటికి సరైనటువంటి భాష, సరైనటువంటి పదము మనము వెతకడం కష్టం, తెలుగులో, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. కాబట్టి మోస్ట్ ట్రాన్స్లేషన్స్లో వ్రతము అది ఇది అని కాకుండా నాజీరు అనే ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా నాజీరైట్ అని ఉంటుంది. సో గర్భమును మొదలుకొని నాజీరు చేయబడ్డాడు. ఏంటి నాజీరు చేయబడ్డం అంటే? ఇది ధర్మశాస్త్రం యొక్క భాష, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతి. ఎక్కడ ఉంటుంది? సంఖ్యాకాండం తీయండి. ఏంటి నాజీర్ అంటే ఏంటి? ఎవరన్నా చదివారా నాజీర్ అంటే ఏంటో? సంఖ్యాకాండం ఏంటది? సెట్ అపార్ట్ ఫర్ గాడ్, దేవుని కోసం ప్రత్యేకించబడి. ఎక్కడ ఉంది అది నాజీర్ గురించి? ఓల్డ్ టెస్ట్మెంట్ లో, ధర్మశాస్త్రంలో. నంబర్స్ చాప్టర్ 6 సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, ఓకే ఒకసారి ఫస్ట్ నుంచి సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరవుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల. చూడండి, ఇక్కడ ఇంకొక పదం వాడుతున్నాడు, మొక్కుకొని, మొక్కుబడి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన కల్చర్లో ఉన్నటువంటి భాషలు ఇవన్నీ, మాటలు ఇవన్నీ యాక్చువల్గా అది ఏంటిది? మొక్క, వావ్ అంటారు ఇంగ్లీష్లో. మన ఇక్కడ ఈఎస్వీలో అయితే వావ్ అని, నాజీరైట్ వావ్ అని ఉంది. అది మొక్కుబడి అనొచ్చా? దాన్ని అనకూడదు యాక్చువల్గా. మనకి వేరే పదాలు లేక ఆ పదాలు వాడుతున్నాం తప్ప అది దేవునికి సంబంధించింది, ఇశ్రాయేలుకి సంబంధించింది. యెహోవా దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఒక పద్ధతి. సో దానికి వేరే భాష, వేరే ఎవరికి దాని గురించి తెలియదు కాబట్టి దాన్ని వర్ణించడానికి ఒక్క పదము మనం ఎక్కడా కనిపెట్టలేము. వ్రతం అన్నా తప్పే, మొక్కుబడి అన్నా కూడా తప్పే. పౌలు అపోస్తుల కార్యంలో కూడా మనం చూస్తే పౌలు మొక్కుబడి తీర్చుకున్నట్లుగా తల వెంట్రుకలు ఇచ్చి
మొక్కుబడి తీర్చుకున్నట్లుగా మనం చూస్తాం. సో చాలామంది మొక్కుకున్నాడు పౌలు, మనం కూడా మొక్కుకొని మొక్కులు తీర్చుకోవచ్చు, అలా తీర్చుకోవాలి, అట్లా మొక్కుకోవాలి అని చాలామంది ఏంటంటే అన్య మత ఆచారాలు లేకపోతే విగ్రహారాధికుల ఆచారాలు పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు క్రైస్తవులు. అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఓకే, సో నాజీరైట్, నాజీరు చేయబడ్డం అనేటువంటిది అది ఒక వ్రతం కాదు, అదొక మొక్కు కాదు. అది నాజీరు చేయబడ్డం అంటే నాజీరు చేయబడ్డం అంటే అంతే. అది ఏంటని చదువుకొని మనం చూడాలి తప్ప దానికి ఇలాంటి పదాలు పెట్టకూడదు. సో చదవండి. నాజీరగుటకు ఎవరైనాను మొక్కుకొని, మ్యాన్ ఆర్ ఉమెన్, రైట్, తన్ను తాను ప్రత్యేకించుకునే ఎడల వాడు ద్రాక్షారసం మద్యములను అంతేనా? ఏంటది? అంతేనా? మరలా చదువు ఫస్ట్ నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరు అగుటకు, అంతే, దట్స్ ఆల్. యెహోవాకు నాజీరు అగుటకు, ఫినిష్. యెహోవాకు నాజీరు అగుట, దట్స్ ఆల్, అంతే. దాని మొక్కు, వ్రతం ఇవన్నీ అసలు మనం మాట్లాడకూడదు. సో ఏంటి యెహోవాకు నాజీరు అవడం అంటే? ఎవరు అవ్వచ్చు, పురుషుడైనా అవ్వచ్చు, స్త్రీ అయినా అవ్వచ్చు. యెహోవాకు నాజీరు అవడం అంటే ఏంటి? చదువు. యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. వాడు ఏం చేయాలి? ద్రాక్షారసము మద్యములు మానవేయాలి. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. వెనిగర్, చిరక అంటే, సో ద్రాక్షారసపు చిరక వీటిని అంటే కుళ్ళిపోయి లేకపోతే ఫెర్మెంటెడ్ ఫుడ్ ఏదైతే ఉందో దానిని తాకకూడదు. చూడండి, దీని వెనకాల సైన్స్ లేదు, టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. ఈ మధ్య ఏంటంటే ప్రతి దాంట్లో సైన్స్ని, ప్రతి దాంట్లో ఏదో ఒక పరమార్థం ఉంది. ఉల్లిపాయలో పరమార్థం ఉంది, వెల్లుల్లిలో పరమార్థం ఉంది, మెంతుల్లో పరమార్థం ఉంది, ఏందో ఉన్నాయి అని చెప్పి ఈ మధ్య బాగా ప్రాపగాండాస్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఆచారాలు చేయడం వెనకాల ఎటువంటి పరమార్థము లేదు, ఎటువంటి మెడికల్ సైన్స్ కానీ ఎటువంటి ఇది కానీ లేదు. ఇంకా చెప్పాలి అని అంటే ద్రాక్ష రసం త్రాగడం, లేకపోతే ఆ ద్రాక్ష రసాన్ని కుళ్ళబెట్టి కొంచెం లైట్గా వెనిగర్ తయారు చేసుకొని, ఇప్పుడు మనం యాపిల్ సిడర్ వెనిగర్ అని ఇట్లాంటివి మనం ఆరోగ్యం కోసం తాగుతూ ఉంటాం కదా. సో వాళ్ళు కూడా ఏంటంటే మైల్డ్గా ఫర్మెంట్ అయినటువంటి కొన్ని అంటే ప్రోబయాటిక్స్ తోటి ఫర్మెంట్ అయినటువంటి కొన్ని డ్రింక్స్, ఫ్రూట్ డ్రింక్స్ వాళ్ళు త్రాగేవాళ్ళు. అది ఆరోగ్యానికి యాక్చువల్గా మంచిది. మరి ఇక్కడ నాజీరైన వాడు ఎందుకు ఇవన్నీ మానేయాలి అంటున్నాడు అని అంటే, ఇట్ ఈస్ జస్ట్ ఎ సింబల్. ఇది కేవలము దేవునికి ఆ నాజీరుగా మార్చబడుతున్నటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందం మాత్రమే, ఒక గుర్తు మాత్రమే, ఒక సూచన మాత్రమే, అంతే. దట్స్ ఆల్. ఓకే, సో ఒక ఒప్పందం జరుగుతున్నప్పుడు ఆ ఒప్పందానికి సంబంధించిన సూచన ఉంటుంది. ఎవరది? ఓకే, ఆ ఒప్పందానికి సంబంధించినటువంటి సూచన అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ సూచన కోసం మాత్రమే ఇవన్నీ ఇక్కడ చెప్పడం అనేది తప్ప వీటిలో మరి ఏం లేదు. అయితే ఇవన్నీ తాగకుండా ఉండాలి. ఇంకొకటి ఉంటుంది అనమాట. 5వ వచనం చూడండి. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. మంగళ కత్తి అతని తల మీద వేయకూడదు. సో ఇదంతా కూడా నంబర్స్లో, ధర్మశాస్త్రంలో యెహోవాకు నాజీరు అయినటువంటి వ్యక్తి కి ఉండాల్సినటువంటి, అతను చేయవలసినటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి అన్నమాట కదా. సో ఆ విధంగా ఉండాలి. తర్వాత ఏం చేయాలి అని అంటే, ఆ నాజీరు, నేను ఇన్ని రోజులు నాజీర్ అయి ఉంటాను అని ఒప్పుకోవచ్చు. ఆ కాలం పూర్తయిన తర్వాత ఏం చేయాలి అని అంటే, తన తల వెంట్రుకలు కత్తిరించుకోవచ్చు. తల వెంట్రుకలు అది మీరంతా ఆ చాప్టర్ అంతా మీరు ఆ నంబర్స్లో ఆ చాప్టర్ అంతా మీరు చదివితే మీకు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ చదవడం టైం వేస్ట్ కాబట్టి నేను చదవట్లేదు. సో
అక్కడ ఏంటి అని అంటే ఆ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేయొచ్చు అని అంటే తన తల వెంట్రుకలు కత్తిరించుకొని ఆ తల వెంట్రుకలను ప్రధాన యాజకుడి దగ్గర ఏం చేయాలి అని అంటే దహనం చేయాలి, బలిపీఠం మీద దహనం చేయాలి, ఒక బలిలాగా. ఆ తర్వాత కొన్ని బలులు అర్పించి ప్రధాన యాజకుడి దగ్గర తను శుద్ధీకరించబడి ఆ నాజీరు అనేటువంటి ఆ ప్రక్రియ నుంచి బయటకు రావాలి, రిలీజ్ అవ్వాలి. అయితే ఇక్కడ సంసోను విషయంలో ఏం జరుగుతుంది అని అంటే, సంసోను నేను నాజీరుగా ఉంటానని ఒప్పుకోవడమో లేకపోతే ఏదో ఆయన పెట్టుకోవడమో కాదు, కానీ తన తల్లిదండ్రులు కూడా కాదు, కానీ దేవుని దూతే ప్రత్యక్షమై గర్భము నుండి ఈయన నాజీరై ఉంటాడు, యెహోవాకి ప్రతిష్ఠితమై ఉన్న వ్యక్తిగా ఉంటాడు, కాన్సిక్రేటెడ్ టు ద లార్డ్. నాజీరు అనంటే సింపుల్గా ఒక పదంలో చెప్పాలంటే దేవుని కోసము ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి అని అర్థం. దేవుని కోసము సపరేట్ చేయబడినటువంటి వ్యక్తి అని అర్థం. ఇంకా వ్యక్తి దేవునికే తప్ప ఇంకా ఎవరికి చెందినవాడు కాదు అన్నట్లుగా ఒక వ్యక్తి ప్రత్యేకించబడతాడు కొన్ని దినాలు. దాన్ని నాజీరు చేయడం అంటారు. దానికి గుర్తు, దానికి సూచన, ఈ ఒప్పందానికి సూచన ఏంటి అని అంటే, ఇది కేవలం ఇది ఎందుకు చేస్తారు, మంచి జరగాలనో లేకపోతే ఇంకోటో కాదు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బి కాన్సిక్రేటెడ్ టు ద లార్డ్, దట్స్ ఆల్. అంతే కదా. ఒకసారి చూడండి నెంబర్ 6 ఒకసారి చూడండి ఏముంది. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చదువు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరవుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల, చాలు, తన్ను తాను యెహోవాకు నాజీరవుటకు. ఆ పదానికి అర్థమే కాన్సిక్రేషన్, దట్స్ ఆల్. అది దేనికోసం? ఆరోగ్యం కోసమా, విజయం కోసమా, చదువు కోసమా, రోగం పోవడం కోసమా? కాదు. యెహోవాకు తను తాను ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నాడంటే అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ టు గాడ్ ఆర్ అవుట్ ఆఫ్ ఏ గాడ్ గివెన్ ప్యాషన్. దేవుని కృప ఆ వ్యక్తిలో పనిచేసి విశ్వాస పరిమాణము అతనికి ఇవ్వబడి అతను నిర్ణయం తీసుకుంటున్నాడు, దట్స్ ఆల్. దేవుని ఆత్మ చేసేటువంటి కార్యం ప్యూర్గా ఇది ప్యూర్లీ దానికోసమే. ఆ ఆత్మ కార్యము జరిగించగా ఈ వ్యక్తి డిసైడ్ అవుతాడు. ఏం డిసైడ్ అవుతాడు? నేను యెహోవాకు ప్రతిష్ఠితమై ఉందాం కొన్ని రోజులు అనుకొని ముందుకు వస్తాడు. ఆ వ్యక్తి చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా. సో దేవునితో సహవాసం చేసుకుంటా ఉంటాడు, దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఉంటాడు, దేవునితోటి ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ ఉంటాడు, దేవుని యొక్క వాక్య ప్రకటనలో, వాక్య ధ్యానంలో నేను దేవునికి సంబంధించిన వాడిని అని మిగిలిన వాటి గురించి ఎక్కువగా ఆలోచనలు లేకుండా, మిగిలిన వాటి గురించి ఎక్కువగా తాపత్రయం లేకుండా, డబ్బు సంపాదన కావచ్చు, ఇంకోటి కావచ్చు, సంపూర్ణంగా సమయాన్ని దేవునికి ఇస్తాడనమాట. అది నాజీరు చేయబడడం అంటే. వేరే ఉద్యోగం కూడా ఆపేస్తాడు ఆ టైంలో ఏమన్నా ఉంటే. సో కొంతకాలం. అయితే చరిత్రలో మనం ఇద్దరు విషయంలో మాత్రం గర్భము నుండి నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు మనం చూస్తాం. ఒకటి సంసోన్ అయితే, రెండవది ఎవరో తెలుసా? బాప్టిజం ఇచ్చి యోహాన్ గురించి కూడా దూత వచ్చి ఇదే మాట చెప్తాడు, ఈయన గర్భము నుంచి నాజీరు చేయబడినటువంటి వాడు. కాబట్టి ఆ గర్భములో ఉండగానే అతను ఆ అపవిత్రమైనటువంటి లేకపోతే ఆ నాజీరుకి చేయబడేదానికి సంబంధించినటువంటి గుర్తులు, సింబల్స్ లేకపోతే సైన్స్ అతని జీవితంలో ఉండాలి. కాబట్టి ఆ తల్లి కూడా ఏం చేయకూడదు అని అంటే అటువంటి
ద్రాక్షారసం కానీ ఇటువంటివన్నీ సేవించకుండా తను తాను పవిత్రంగా పెట్టుకోవాలి. సో అటువంటి వ్యక్తి అనమాట సంసోన్. ఓకే, నో రేజర్ షల్ కమ్ అపాన్ హిస్ హెడ్, ఫర్ ద చైల్డ్ షల్ బి అ నాజిరైట్ టు గాడ్ ఫ్రమ్ ద వూమ్ అని అక్కడ 5వ వచనంలో 13:5లో న్యాయాధిపతులు 13:5లో మనం చూస్తాం సంసోన్ గురించి. ఓకే, ఆ తర్వాత ఇశ్రాయేల్ నుండి ఏంటంట అతను కాపాడడం ప్రారంభిస్తాడు. సో ఇది ఎంత ఎందుకు చెప్పాను అని అంటే, ఒకటి, దేవుడు సంసోన్ను తనకు మాత్రమే సంబంధించిన వాడిగా చెందిన వాడిగా ప్రత్యేకపరుచుకోవాలని ఇష్టపడ్డాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే, దేవుడు సంసోను చేతి ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిస్తీన్ల నుండి కాపాడడానికి ఇష్టపడ్డాడు. నెంబర్ 2. ఓకే, ఫిలిస్తీన్ల చేతుల నుండి కాపాడడానికి దేవుడు ఒక ప్రణాళిక రచించాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీల్ని, యూదులని ఫిలిస్తీన్లైనటువంటి వారి చేతుల నుంచి కాపాడడానికి ఆయన ఒక ప్రణాళికని రచించాడు దేవుడు. ఎవరది? డిస్టర్బెన్స్ వస్తుంది. ఏం డిస్టర్బెన్స్? ఓకే ఓకే రైట్. ఫిలిస్తీన్ చేతిలో నుండి ఇశ్రాయేల్ని రక్షించడానికి, కాపాడడానికి దేవుడు ఒక ప్రణాళికను రచించుకున్నాడు. ఓకే, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట, కాంటెక్స్ట్ అది. ఓకే, ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మికిలి భీకరముగా ఉండెను. సేమ్ ఇక్కడ కూడా ఇంతే, గిదియోన్ లాగానే దేవదూత వచ్చాడు. ఆ దేవదూత భీకర రూపము ఉన్నటువంటి ఒక మనిషిలాగా వచ్చాడు అంతే. ముందే చెప్పాను కదా, దేవదూత అనగానే అసలు స్వరూపంతో రారు దేవదూతలు. వచ్చారంటే మనుషులు చూసి తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు ఒక మనిషిలాగా వస్తాడు, ఒక అతిథిలాగా. సో గిదియోన్ లాగానే, గిదియోన్ కనిపించినట్లుగానే ఇక్కడ సంసోనికి కూడా అట్లానే కనిపిస్తున్నాడు. సారీ, సంసోన్ తల్లిదండ్రులకి. సో ఏం జరిగింది? ఆ దేవదూత అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు అని చెప్పాడు అని ఆ దేవదూత చెప్పినవన్నీ కూడా తన భార్య సంసోను యొక్క నాన్నగారికి మనోహకు చెప్పడం జరిగింది. 16వ వచనం చూడండి. ఆ యెహోవా దూత తన మనోహతో ఇట్లా అంటున్నాడు, సంసోను నాన్నగారితో ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను, నీవు దహన బలి అర్పించను ఉద్దేశించిన ఎడల యెహోవాకు దానిని అర్పింపవలనని మనోహతో చెప్పెను. చూసారా, మళ్ళా సేమ్ గిదియోన్ దగ్గర కూడా ఇదే సీన్ మనం చూసాం. గుర్తుందా? మనం మాట్లాడుకున్నాం కదా. ఏం మాట్లాడుకున్నాము? గిదియోను ఏం చేశాడు? ఆయన ఆతిథ్యం ఇవ్వడానికి ఆహారం తీసుకొని వస్తే ఆహారం తినకుండా ఆ దేవదూత ఏం చేశాడంటే ఒక రాతి మీద దానిని పొయ్యమన్నాడు. పొయ్యగానే ఆ దేవదూత గిదియోను చూస్తుండగానే అక్కడ ఏం జరిగిందంటే అగ్ని వచ్చి ఆకాశమునకు ఎగసి అక్కడ ఉన్నటువంటి దాన్ని అన్నింటిని కూడా దహించి వేయడం మనం చూసాం కదా. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అలానే జరుగుతుంది. నువ్వు ఆహారం తెస్తే నేను అది తిన్నో, నువ్వు ఒకవేళ దహన బలి అర్పించదలుచుకుంటే యెహోవాకు దాన్ని అర్పించు అని అక్కడ దహన బలి అర్పించమని చెప్తా ఉన్నాడు. అక్కడ గిదియోన్ నాన్నగారు దహన బలి అర్పిస్తాడు. అర్పించినప్పుడు సేమ్ సంసోన్ నాన్నగారు సేమ్ గిదియోన్ దగ్గర లాగానే పెద్ద అగ్ని వస్తూ ఉంటుంది. అది ఆకాశమునకు
పాకేటువంటి ఒక గొప్ప అగ్నిగా ఆ ఏర్పరచబడినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ దహించేస్తుంది. ఆ అగ్నితో పాటు ఆ దేవదూత కూడా పైకి వెళ్ళిపోవడం వారు చూస్తారు, చూసి ఆశ్చర్యపడతారు. ఓకే, అది అక్కడ జరుగుతుంది. సో అక్కడ దహన బలి అనేటువంటిది అక్కడ జరుగుద్ది అనమాట. ఓకే, ఆ తర్వాత సంసోను ఏం చేశాడు, సంసోన్ యొక్క చరిత్ర అంతా మనకు ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చదవము, జస్ట్ ఆ కాంటెక్స్ట్ ఏంటనేది మనం చదివి నేను వినిపించాలనుకున్నాను. సో ఆ తర్వాత గిదియోను చేసినటువంటి కార్యాలు మీరు చదివారా? ఫస్ట్ ఏముంటుంది, దేని గురించి ఉంటుంది? ఫస్ట్ దేని గురించి ఉంటుంది? ఒక పొడుపు కదా అక్కడ వేస్తాడు. దాని ఆన్సరు ఫిలిస్తీన్లు చెప్పలేకపోతారు. ఒక ఫిలిస్తీ స్త్రీను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పెళ్లి చేసుకుంటాడు కదా, అక్కడ పొడుపు కథ వేస్తాడు, చెప్పలేకపోతారు. ఆ సందర్భంలో ఏం జరుగుద్దంటే ఆ ఫిలిస్తీన్లు వచ్చి సంసోను మామగారిని, సంసోను పెళ్లి చేసుకున్నటువంటి ఆ స్త్రీని ఇద్దరిని చంపేస్తారు. ఆ తర్వాత అక్కడ సంసోను యుద్ధం చేస్తాడు, అనేక మందిని చంపేస్తాడు. ఆ తర్వాత ఇంకొక చోట మనం చూస్తే ఒక గాడిద ఎముకతో, దవడ ఎముకతోటి 1000 మందిని సంసోను చంపుతాడు. ఆఖరికి ఏమవుతుందంటే దెలీలా ఇంకొక వేశ్య దగ్గరికి వెళ్తాడు. వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన్ని పట్టుకొని చంపుదాం అనుకుంటారు కొంతమంది ఫిలిస్తీయులు. ఆ టైంలో ఏం చేస్తారంటే 2 స్తంభాలు, అక్కడున్న స్తంభాలని పెరిగి వేసి ఆయన తీసుకెళ్ళిపోయి యూదా ప్రాంతంలో పెట్టుకుంటాడు. ఆ తర్వాత జరిగే విషయం ఏంటి అంటే దెలీలా అనేటువంటి ఇంకొక స్త్రీ దగ్గరికి ఆయన వెళ్తాడు. సో ఆఖరికి ఈ దెలీలా ఏం చేస్తుంది అంటే ఆయన నాజీరు చేయబడి మంగళ కత్తి ఆయన నెత్తి మీదకి రాకూడదు అని ఏదైతే ఆయన దీక్షలో ఉన్నాడో ఆ దీక్ష అని కూడా అనకూడదు దాన్ని. మళ్ళా ఈ దీక్ష, ఈ వ్రతము ఇలాంటి మాటలు మాట్లాడితే మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి యేసు మాలకో ఏదో మాలకు లింక్ పెడతారు. సో ఇది మాల వంటి దీక్ష ఇలాంటివి కాదు. ఇది కేవలం ఏంటంటే నేను దేవునితోనే గడుపుతాను, ఇది ఫలానా ఇన్ని రోజులు నేను దేవునితోనే ఉంటాను, దేవునితోనే సహవాసం చేస్తానని ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొని ఆ వ్యక్తి కాన్సన్ట్రేట్ చేసుకోవడం, దట్స్ ఆల్. దానికి గుర్తుగా దేవుడు పెట్టినటువంటి కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులను ఆచరిస్తారు. దట్స్ ఆల్, అంతేగాని కొన్ని ఆచారాలు పెట్టుకొని అవి చేస్తే, ఇన్ని రోజులు చేస్తే మనకు పుణ్యం వస్తుంది, లేకపోతే మనకి పాపాలు క్షమించబడతాయనో, రక్షణ వస్తుందనో, నరకం నుంచి తప్పించబడతామనో కానే కాదు, ఆరోగ్యం వస్తుందనో కానే కాదు, డబ్బులు వస్తాయనో కానే కాదు. అయితే ఇక్కడ సంసోను విషయంలో జరుగుతుంది ఏంటంటే దేవుడే సంసోనును గర్భము నుండి నాజీరు చేసుకున్నాడు. నాజీరుగా ఆయన ఎన్నుకొని ఆయన్ను చేసుకున్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించిన విషయం, నీ బలము ఎక్కడ ఉంటుంది అని అడిగినప్పుడు ఇంకా చాలాసార్లు విసిగిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చెప్తాడు, ఆ తర్వాత ఆయన నిద్రపోతా ఉన్నప్పుడు ఆయనకు తల వెంట్రుకలు కత్తిరిస్తారు. తల వెంట్రుకలు తీసివేసినప్పుడు మంగళ కత్తితో ఆ వెంట్రుకలు తీసివేసినప్పుడు ఆయన బలవంతా పోతుంది. ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తారు, 2 కళ్ళు పీకేస్తారు, గుడ్డోడైపోతాడు. ఆ తర్వాత ఆ సంసోను ఎగతాళి చేసి ఆయన చేత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేయించుకుంటుంటారు. అంటే డ్యాన్స్ చేయించుకోవడం, జోకులు చెప్పించుకోవడం. ఈ విధంగా అతి బలవంతులైనటువంటి సంసోనుతో, అనేక మందిని వణికించినటువంటి సంసోనుతో ఇటువంటి చిన్న చిన్న సిల్లీ థింగ్స్ చేయించుకొని ఆయన్ని అవమానపరుస్తూ ఉంటారు ఫిలిస్తీన్లు. ఆ టైంలో ఆఖరిగా ఏం జరుగుద్ది అని అంటే ఆయన యెహోవాకు మరలా మొరపెట్టుకుంటాడు, ప్రభువా ఇంకొక్కసారి ఆఖరిసారి నాకు శక్తినివ్వు, ఆఖరిసారి నాకు శక్తినివ్వు అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే
2 స్తంభాలు ఉంటాయి. ఆ 2 స్తంభాన్ని పడగొట్టేసినప్పుడు ఆ బిల్డింగ్ అంతా కూలిపోయి అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు అనేక మంది మరణిస్తారు. ఇప్పటికే కొన్ని వేల మంది ఫిలిస్తీన్లు చంపాడు సంసోన్. సంసోన్ అంటే అట్ ద సేమ్ టైం సంసోన్తో పాటు ఇంకా సంసోన్ ప్రజలు అంటే ఇశ్రాయేల్ ప్రజలు అన్నా, సంసోన్ అన్నా, సంసోన్ యొక్క ప్రజలన్నా వణికిపోయే పరిస్థితిని తీసుకొచ్చాడు సంసోన్. ఆల్రెడీ భయపడిపోయేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చేసాడు ఆల్రెడీ. ఆ విధంగా ఫిలిస్తీన్లు పక్కన ఉన్నారనే కానీ ఫిలిస్తీన్లు ఏమాత్రం కూడా ఇశ్రాయేల్ మీద కంట్రోల్ లేని పరిస్థితికి తీసుకొని వచ్చేసాడు. సరే, ఆఖరికి సంసోన్ని పట్టుకున్నామని అనుకున్నారు కానీ ఈసారి సంసోను ఆఖరిగా చంపిన వాళ్ళంట ఆయన జీవితకాలం అంతట్లో కూడా చంపిన వారికి కంటే ఎక్కువ ఆ ఒక్క ఈవెంట్లోనే చంపేశాడు. ఆ విధంగా చూడండి, సంసోను 20 ఏళ్ళు దాదాపు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే దెలీలా అనేటువంటి ఒక స్త్రీ దగ్గరికి వ్యభిచారం చేయడానికి వెళ్ళడానికి ముందు 20 సంవత్సరాలు ఇశ్రాయేలుకు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు, ఫిలిస్తీన్లకు సంబంధించిన వేశ్య. ఆ తర్వాత ఇంకొక దెలీలా అనేటువంటి ఇంకో ఫిలిస్తీన్లకు సంబంధించిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మోసపోయాడు, అక్కడ దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. తన చేసినటువంటి పాపానికి, అతిక్రమాలకి, తనలో ఉన్నటువంటి బలహీనతలకు ఆయన లొంగిపోయినటువంటి పరిస్థితికి ఆయనకు రావాల్సినటువంటి పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ఆయన అనుభవించాడు. దానికి రావాల్సిన కాన్సిక్వెన్సెస్ అన్నీ అనుభవించాడు. అయితే వీటన్నిటిలో కూడా ఆఖరికి జరిగింది ఏంటి? అట్ లాస్ట్ జరిగింది ఏంటి అని అంటే నేను ముందే చెప్పాను ఒకటి. అదేంటి? సంసోను చేతిలో నుండి ఇశ్రాయేలీల్ని కాపాడాలని దేవుడు ప్లాన్ వేశాడు. చూడండి, ఇక్కడ హీరో ఎవరు? హూ ఇస్ ద హీరో ఆఫ్ ద స్టోరీ? సంసోను 20 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా నిలబడ్డాడు, న్యాయం తీర్చాడు, ఇశ్రాయేల్ని డిఫెండ్ చేశాడు, ఫిలిస్తీన్ని హతమార్చాడు, ఫిలిస్తీన్ చేతిలో నుండి వారిని కాపాడుతూ వచ్చాడు 20 సంవత్సరాలు. ఎలా చేశాడు? హీబ్రూస్ 11 విశ్వాస పరిమాణం బట్టి చేశాడు, విశ్వాసమును బట్టి చేశాడు. ఈ విశ్వాసం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవునికి ప్రతిష్టమైనటువంటి వ్యక్తిగా దేవుడే గర్భము నుంచి నాజీరు చేసుకున్నాడు. దేవుడే నాజీరు చేసుకున్నాడు. సంసోనును తనకు తాను నాజీరు చేసుకోవడం కాదు, దేవుడే గర్భము నుంచి ఆయన నాజీరు చేసుకొని ఇతను నాకు సంబంధించిన వ్యక్తి, నా యోధుడు అని ఫస్ట్ నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగానే ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేల్ని కాపాడి సంసోను ద్వారా 20 ఏళ్ళు సంసోను వారికి న్యాయం తీర్చి న్యాయాధిపతిగా నిలబడ్డాడు. ఇదంతా విశ్వాసమును బట్టి జరిగింది. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఆయన బలహీనతలను బట్టి ఆయన పాపంలో పడ్డాడు, అపవిత్రతలో పడ్డాడు, ఆయన బలహీనతలకు లొంగిపోయాడు. ఆ తర్వాత మరలా ఆఖరికి వచ్చేసరికి దెలీలా చేతిలో పడ్డాడు, మోసపోయాడు, బలహీనమైపోయాడు, ఖైదీ అయిపోయాడు, మొత్తం అంతా కోల్పోయాడు, తనకున్నటువంటి మహిమంతా కోల్పోయాడు, భయంకరమైన అవమానకరమైన పరిస్థితిలో పడిపోయాడు. బట్ స్టిల్ ఆఖరికి ఏం జరిగిందంటే మరలా ప్రార్థన చేశాడు. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, ఈసారి మాత్రమే నన్ను బలపరచు, ఒక్కసారి నన్ను బలపరచు అని ప్రార్థన చేశాడు. చూడండి, ఈ ప్రార్థన మనకి ఏం సూచిస్తుంది అని అంటే
ఒకరోజు తన తల్లిదండ్రులతోటి ఒక ఫిలిస్తీరాల్ని పెళ్లి చేసుకోవడానికి ఆయన అంటే మంచిగానే పెళ్లి చేసుకోవడానికి భార్యగా తీసుకోవడానికి ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది. ఆ సింహము దాడి చేయడానికి అది ప్రయత్నించేదానికంటే ముందే ఆ సింహము వచ్చిందన్న సంగతి వాళ్ళ తల్లికి తండ్రికి అసలు ఇంకా తెలియని కూడా తెలియలే. తెలిసేదానికంటే ముందే ఏం జరిగిందో తెలుసా? ఆ సింహాన్ని 2 చేతులతో తన బేర్ హ్యాండ్స్ తోటి పట్టి చీల్చివేశాడు. ఆ సింహాన్ని 2గా చీల్చివేశాడు. ఆ సమయంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన దేవుణ్ణి మొరపెట్టుకొని ఉంటాడు కదా, యెహోవాకు మొరపెట్టుకొని ఉంటాడు కదా కదా ఏమని మొరపెట్టుకొని ఉంటాడు? ఒక్క నిమిషం ఉండండి, ఒకసారి చదువుతా ఉండండి, ఇప్పుడే వస్తాను. చిన్న హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్. 1 to 10 సార్. అవును, లేదు సార్ 10 కరెక్ట్గా 10 ఇచ్చారు. ఓకే ఓకే చూడండి. సో ఆ సాహస కార్యం చేసినప్పుడు ఖచ్చితంగా మనకి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? అప్పుడు కూడా మొరపెట్టుంటాడు, ప్రభా ఈసారి నాకు శక్తిని ఇస్తావా, లేకపోతే ప్రభా నువ్వు నాకు శక్తిని ఇస్తావని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. విశ్వాసంతో తన తల్లిదండ్రుల్ని కాపాడాడు. తర్వాత ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల మీద యుద్ధాలకు వెళ్ళాడు, 2-3 సార్లు వెళ్ళాడు. 1000 మంది ఫిలిస్తీన్ని ఒక్క దవడ ఎముకతోటి చంపేశాడు. మొరపెట్టుకొని ఉంటాడు, ప్రభు వైపు చూస్తుంటాడు, ప్రభువా నువ్వు శక్తినిస్తే నేను ఇది చేయగలను, నేను సాధించగలను అని విశ్వాసంతో కదా. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అని రాయబడి ఉంది. చూడండి, మొరపెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు ఆ మొరపెట్టుకునేలాగా చేసింది ఎవరు? చూడు, వ్యభిచారం చేయడము దేవునికి పూర్తిగా వ్యతిరేకమైన పని అని తెలుసు. ఆయనకున్నటువంటి బలహీనతలు ఏంటో తెలుసు. స్త్రీలకు సంబంధించిన బలహీనతలు ఉన్నాయని తెలుసు. తనకున్న బలహీనతలు ఏంటో ఆయనకు బాగా తెలుసు. వాటిలో ఆయన పడిపోతున్నాడన్న సంగతి తెలుసు. ఆల్రెడీగా పడిపోయి భయంకరమైన శాపాన్ని, దానికి కావాల్సిన పరిణామాన్ని కూడా, కాన్సిక్వెన్స్ని కూడా అనుభవిస్తున్నాడు. అది కూడా చాలా ఎవిడెంట్గా మనకు కనిపిస్తుంది. ఇంత నీచమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మరలా దేవుని వైపు చూచి, ప్రభువా ఈ ఒక్కసారి కూడా నాకు శక్తిని, నన్ను బలపరచు, నాకు శక్తిని అని ఎలా అడిగాడు? మామూలుగా అయితే ఏం జరుగుద్ది? కొంతమంది ఉంటారు, కొంతమంది బాగా విశ్వాసంలాగా ఉంటారు, చూడ్డానికి బాగా ప్రార్థన చేస్తారు, సేవ చేస్తారు, వాక్యం చెప్తారు, సువార్త చెప్తారు, 10 మందిని చర్చికి పీల్చుకొని వస్తారు, పెద్ద సేవ చేస్తారు, అన్ని పాల్గొంటారు, అన్ని చక్కగా అన్ని చేస్తారు. ఒకరోజు ఏం జరుగుద్దంటే ఎవరినో ప్రేమిస్తారు, ఆడి చేతిలో మోసపోతారు. లేకపోతే అబ్బాయిలు అయితే ఏదో ఒక బలహీనతలో పడిపోతారు. పడిపోయిన తర్వాత ఇక మరలా వాళ్ళు కనిపించరు కదా. అంటే సేవలో కాదు నేను చెప్పేది, అసలు మనుషులకే కనిపించరు. చర్చికి రారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు, పూర్తిగా లోకంలో కలిసిపోయి పూర్తిగా అందరిలాగానే పాపం చేస్తా, లోక సంబంధంగా దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళని కొంతమందిని మనం చూసే ఉంటాం. వాళ్ళు వెళ్ళి ఏంటి, ఒకప్పుడు నువ్వు మంచిగా సేవ చేసావు కదా,
ఒకప్పుడు మంచిగా చర్చికి వెళ్ళావు కదా, ప్రార్థన చేసేవాడివి కదా, చక్కగా దేవునిలో ఉండేవాడివి కదా, ఇప్పుడు ఏమైంది నీకు? ఎందుకు నువ్వు అసలు చర్చికి కూడా రాకుండా పోయావు? అసలు పూర్తిగా అసలు దేవుని గురించి పూర్తిగా విడిచిపెట్టేసావేంటి? అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అట్లా తయారయ్యావు అని అడిగామనుకో, ఏం చెప్తారు తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది, నేను దిద్దుకోలేని తప్పు చేసేసాను, ఇక నేను దేవుని దగ్గరికి రాలేను, దేవుని దగ్గరికి వచ్చినా కూడా ఉపయోగం లేదు అని చెప్పి వాళ్ళకి రాబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోద్ది, ఇప్పుడు దాకా నేను చేసింది నటన, ఇప్పుడు దాకా నాలో విశ్వాసం అనేదే లేదు, ఇప్పుడు దాకా నాలో ఏమీ లేదు, ఊరికి నేను నటించానంతే, ఊరికనే ఇదేదో వాక్యం చెప్తే బాగుంటుంది, నన్ను 10 మంది గౌరవిస్తారని వాక్యం చెప్పా, ఇప్పుడు దాకా ఏదో చర్చికి వచ్చి రెగ్యులర్గా ఉంటే బాగుంటుంది, 10 మంది మంచిగా భక్తులు అనుకుంటారు అని ఆ పేరు కోసం ఏదో నటించా, ఇప్పుడు దాకా నేను చేసింది కేవలం నటనే. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఎందుకు? నీచమైన పరిస్థితుల్లో పడిపోయాను. ఇంకా అర్థం కాక ఇంకేముంటుంది అర్థం అవడానికి అక్కడ. సో ఇంకా వేస్ట్. కాబట్టి అవన్నీ మనం వర్కౌట్ అవ్వలే బ్రదరు అని చెప్పి వాడు మా నాన్న వాడు ఏదో ఉద్యోగం చేసుకుంటా మారుమూల వెళ్ళి ఏదో బ్రతుకుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకో తెలుసా? కానీ కొంతమంది ఉంటారు, వాడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పడిపోయినప్పటికీ వారు దేవుని దగ్గరికి మరలా వారు తిరిగి కన్నీటితో దేవుణ్ణి వేడుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో కూర్చొని వాళ్ళు క్షమాపణ కోసం ఎదురు చూస్తారు. తిరిగి మళ్ళా దేవునితో బ్రతకడానికి, తిరిగి మళ్ళా ప్రసంగాలు అవి చేయడానికి వాళ్ళకి కుదరదు. ఇంకా అది రూల్స్ ఒప్పుకోవు. కానీ కనీసం ఒక దేవుని బిడ్డగా, కనీసం ఒక సంఘ సభ్యుడిగా మరలా తిరిగి వాళ్ళు సమకూర్చబడ్డానికి వాళ్ళు కన్నీటితో ప్రయత్నాలు పెడుతూ ఉంటారు. వాళ్ళు చేర్చబడతారు కూడా. పేతురు విషయంలో చూడండి ఏం జరిగిందో. పేతురు విషయంలో మనం మాట్లాడుకున్నాం కదా, సండేనే ఏం మాట్లాడుకున్నాం? పేతురు ఏం చేశాడు? కన్నీటితోటి దేవుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు తలపోయిచ్చు ఏడ్చను అని రాయబడింది. యాకోబు గురించి లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? యాకోబు ఏం చేశాడంట? కన్నీరు విడచి వేడుకున్నాడు అని రాయబడింది కదా. యాకోబు మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, మామను మోసం చేశాడు, అనేక విధాలుగా మనుషులని మోసం చేసి బ్రతుకుతా వచ్చాడు. తనున్నటువంటి దుస్థితి, నీచ స్థితి, దీనస్థితి ఆయనకు బాగా తెలుసు. కానీ కన్నీరు విడిచి వేడుకొని మరలా దేవునితో సమకూర్చబడ్డాడు. పేతురు కన్నీరు విడిచి విలపించి మరలా దేవుని సేవలో ముందుకెళ్ళాడు. ఆయనలో వచ్చిన అవిశ్వాసం, ఆయనలో వచ్చినటువంటి నిర్లక్ష్యం దేవుని మాటల పట్ల, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా సండే. సంసోను కూడా అంతే, వ్యభిచారంలో పడ్డాడు, ఒక స్త్రీ చేతిలో మోసపోయేటువంటి దుస్థితికి దిగజారాడు తనకున్నటువంటి వీక్నెస్ని బట్టి. కానీ ఆఖరికి ఏం చేస్తున్నాడు చూసారా? ప్రభువా, యెహోవా, దేవా అని మొరపెట్టుకుంటున్నాడు. ఇది కూడా నాటకమే అనుకుందామా? దేవుడు విన్నాడు. నాటకం కాదు ఇది, దేవుడు విన్నాడు. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో మొరపెట్టుకున్నాడు. అయ్యా, నేను నీకు నాజీరును, నీకు ప్రతిష్ఠితమైనటువంటి వాడిని, గర్భము నుండే నన్ను ప్రత్యేకపరుచుకున్నావు, మధ్యలో వీక్నెసెస్ వచ్చాయి, నేను పడిపోయాను, దుస్థితిలోకి వెళ్ళిపోయాను, మరలా నిలబెట్టుకున్నావు. 20 ఏళ్ళు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా న్యాయం తీర్చడానికి నన్ను వాడుకున్నావు. ఇప్పుడు మరలా భయంకరమైనటువంటి దుస్థితిలోకి, నా సొంత పొరపాట్ల వల్ల నేను పడిపోయాను. ప్రభువా, నన్ను విడిచిపెడతావా? నన్ను విడిచిపెట్టద్దయ్యా, నాకు సహాయం చేయి, మరొకసారి నన్ను బలపరచు, నువ్వు నాతో ఉండు, నువ్వు నాకు ఇచ్చినటువంటి పని
ఈ ఫిలిస్తీన్ని హతం చేయడం. నువ్వు నాకు ఇచ్చినటువంటి పని ఇశ్రాయేలీయులను, నా ప్రజలను ఈ ఫిలిస్తీన్ల చేతుల నుండి రక్షించడం, నా ప్రజలను న్యాయం తీర్చడం. చూడండి, 20 ఏళ్ళు న్యాయం తీర్చాడు సంసోన్. 20 ఏళ్ళు న్యాయం తీర్చాడు సంసోన్. గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రేమ తన ప్రజల పట్ల, తన దేవుని పట్ల ఉండకపోతే ఆ పని చేయగలుగుతాడు. 20 ఏళ్ళు 20 ఏళ్ళు మంగళ కత్తి తల మీదకి రానివ్వకుండా ద్రాక్ష రసమే గాని చిరకే గాని త్రాగకుండా తనకు సపరేట్ అయినటువంటి ఆహార పదార్థాలు పాటిస్తూ అవన్నీ పాటిస్తూ వచ్చాడు. ఏది కూడా వదిలిపెట్టల సంసోన్. తెలుసా మీకు ఆ విషయం? అన్యుల స్త్రీల వెంట వెళ్ళడం అనేటువంటి ఒక బలహీనత తప్ప నాజీరుకు సంబంధించిన అన్ని సైన్స్, ఆ ఒప్పందానికి సంబంధించిన అన్ని సూచనలు ఆయన పాటిస్తూ వచ్చాడు. ఇంకా దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. సంసోను మామూలు వ్యక్తి కాదు. సంసోను మామూలు వీరుడు కాదు. సంసోను మామూలు విశ్వాసి కాదు. సంసోను గొప్ప విశ్వాసి. ఈజ్ ఎ గ్రేట్ బిలీవర్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. 20 ఏళ్ళు దేవునికి మాత్రమే ప్రతిష్ఠింపబడి ఆయన న్యాయం తీర్చాడు. దానికంటే ముందు తప్పిపోయాడు. ఓకే, కొన్ని ఆయా సందర్భాల్లో తప్పిపోతూ వచ్చాడు. మరలా ఆ బలహీనత నుంచి బయటికి వచ్చాడు. దేవునికి 20 ఏళ్ళు, ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత మళ్ళా ఇదిగో ఒక వేసి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత దెలీలాతో కథం అయిపోయింది మనోడి పని. ఆ తర్వాత కూడా అయిపోయింది అనుకుంటున్నామేమో. ఆ తర్వాత కూడా భ్రష్టుడైపోయి నరకానికి వెళ్ళిపోయాడు అనుకుంటారేమో మీరు. ఆ తర్వాత కూడా నీచుడైపోయి చాలామంది సంసోను కథని కేవలం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఇష్టపడతారు. చాలామంది సంసోన్ అంటే యవనస్తుల కూడికలో కానీ ఆటల్లో కానీ వీటిల్లో కానీ ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా, ఒక శాపగ్రస్తుడిగా, ఒక ఓడిపోయిన వాడిగా కదా, ఒక పడిపోయిన వాడిగా చూపించడానికి ఇష్టపడతా ఉంటాడు. కానీ బైబిల్ అలా చూపించట్లా. బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో సంసోను పేరును పెట్టింది. పరిశుద్ధాత్మ దేవుడు సంసోనును నీచమైన వ్యక్తిగా చూపించడానికి ఇష్టపడట్లా. ఎందుకో తెలుసా? సంసోను ఎన్ని బలహీనతల్లో పడి లేచినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన పాపం నుంచి మళ్ళా తిరిగి లేచిన వెంటనే ఆయన హృదయంలో ఉన్నది ఎవరో తెలుసా? దేవుడు. తన జీవితానికి గురి ఎవరో తెలుసా? దేవుడు తప్ప మరొక యాంబిషన్ సంసోనుకు లేదు. దేవునితో సహవాసం చేయడం తప్ప మరొక యాంబిషన్ లేదు. దేవుని యొక్క ప్రణాళికలు నా జీవితం ద్వారా నెరవేరాలి, దేవుని యొక్క ప్రజలు నా ద్వారా బెనిఫిట్ పొందాలి. చూడండి, అందుకే నేను రోమన్స్ 12తో దీన్ని లింక్ చేశా. మొట్టమొదట్లో మీకు జ్ఞాపకం ఉందా? సంఘముతో లింక్ చేశా. ఎవరైతే విశ్వాసము ద్వారా దేవుని ప్రజలుగా ఉంటున్నారో వారందరి యొక్క క్షేమం కోసం ఈ సంసోను పనిచేస్తున్నాడు. ఎవరైతే విశ్వాసము ద్వారా దేవునితోటి కలిసి బ్రతుకుతూ ఉంటారో వారు దేవుని సంఘము. అది ఓల్డ్ టెస్ట్మెంట్లో అయినా సరే, న్యూ టెస్ట్మెంట్లో అయినా సరే. ఓల్డ్ టెస్ట్మెంట్లో దాన్ని ఓల్డ్ టెస్టమెంట్ చర్చ్ అంటారు. న్యూ టెస్ట్మెంట్లో దీన్ని న్యూ టెస్టమెంట్ చర్చ్ అంటారు. అంతే తేడా. న్యూ టెస్ట్మెంట్లో యేసు ప్రభువుని చూచి, యేసు ప్రభు బలియాగాన్ని చూచి దేవునితో స్నేహం చేస్తూ దేవునితో కలిసి ముందుకెళ్తాం. ఓల్డ్ టెస్ట్మెంట్ చర్చ్ వాళ్ళు రాబోయేటువంటి యేసు క్రీస్తుని చూచి
నెరవేర్చబడబోయేటువంటి కృపా నిబంధనను చూచి వాళ్ళు రక్షింపబడి ఓల్డ్ టెస్టిమెంట్ చర్చిగా ఉన్నారు. సంసోను కూడా రాబోయేటువంటి బలి పశువును చూచి కదా, సంసోను పుట్టుక సమయంలోనే బలర్పణ జరిగింది. గుర్తుందా? నేను ముందంతా ఎందుకు చెప్పుకుంటా వచ్చాను, మీకు బోర్ కొట్టించడానికి కాదు. ఇప్పుడు అన్ని అన్ఫోల్డ్ అవుతా వస్తాయి చూడండి, అన్ని లింక్ అవుతా వస్తాయి చూడండి. ఇప్పుడు నుంచి జాగ్రత్తగా గమనించండి. సంసోను పుట్టుక సమయంలోనే బలి జరిగింది, దహన బలి జరిగింది కదా. సో రాబోయేటువంటి క్రీస్తు, నెరవేర్చబడబోయేటువంటి కృపా నిబంధన, యేసు క్రీస్తు ప్రభు వారిలో ఏదైతే కృపా నిబంధన పూర్తిగా బయలుపరచబడబోతుందో ఆ కృపా నిబంధనకు సంబంధించిన వాగ్దానం సంసోనుకు ఇవ్వబడింది తన తల్లిదండ్రుల ద్వారా. యేసుక్రీస్తు అనే పేరు తెలియకపోవచ్చు కానీ, ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు కానీ, యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన బలి పశువుగా మారబోతున్నాడు, మెస్సయ్యగా ఉండబోతున్నాడు, పాపములు మోసుకొని పోయేవాడిగా ఉండబోతున్నాడు అన్న సంగతి ఆయనకు తెలియజేయబడింది. ఆ రాబోయేటువంటి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి, ఆ కృపా నిబంధన మీద విశ్వాసం ఉంచి ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన విశ్వాసి. నీకు నాకు లాగానే ఆయన ఒక విశ్వాసి, ఓల్డ్ టెస్టిమెంట్ చర్చిలో సభ్యుడు. అంత మాత్రమే కాదు, ఒక బాధ్యత కలిగిన సభ్యుడుగా మిగిలినటువంటి అన్నదమ్ములు, మిగిలినటువంటి విశ్వాసుల్ని కాపాడడానికి, వారికి న్యాయం తీరుస్తూ, వారిని కాపాడుతూ, ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారిని సంరక్షిస్తూ 20 ఏళ్ళు పరిపాలన చేశాడు. చూడండి, నీకు నాకు కంటే కూడా ఈజ్ అ వండర్ఫుల్ మెంబర్ ఆఫ్ ద చర్చ్. నీకు నాకు కంటే కూడా ఆయన బాధ్యత కలిగినటువంటి క్రైస్తవుడు. తెలుసా? సంసోన్ చేసిన కార్యాలు నువ్వు నేను ఎక్కడ చేశామా? ఏం చేశాం? మనం సంసోన్ గురించి తప్పుగా మాట్లాడడానికి ఏమైనా అర్హత ఉందా మనకు? ఎన్ని సంవత్సరాలు పనిచేసావు నువ్వు సంఘం కోసం? అసలు సంఘానికి రెగ్యులర్గా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటిది సంసోన్ గురించి మనం ఆయన ఏదో ఓడిపోయిన వాడిగా, ఆయన ఏదో అపవిత్రుడిగా మనం చిత్రీకరించడం కరెక్ట్గా. 20 ఏళ్ళు దేవుని కోసమే పనిచేశాడు, 20 ఏళ్ళు సంఘం కోసమే పనిచేశాడు, తన రాజ్యం కోసం, తన దేశం కోసం పనిచేశాడు. దేశం కోసం అంటే ఓల్డ్ టెస్టిమెంట్ చర్చ్ కోసం పనిచేశాడు. చూడండి, ఎందుకు చర్చ్ కోసం పనిచేశాడు అన్నాను అనంటే, ఇక్కడ కృపా నిబంధన దాగి ఉంది. ఈ స్టోరీ మొత్తంలో కూడా దాగి ఉన్నది ఏంటయ్యా అనంటే కృపా సహితమైన నిబంధన, ద కవనెంట్ ఆఫ్ గ్రేస్. క్రియల నిబంధనకు కాంట్రాస్ట్గా కవనెంట్ ఆఫ్ గ్రేస్ అక్కడ మనకు కనిపిస్తుంది. క్రియల నిబంధనకు కాంట్రాస్ట్గా కనిపిస్తుంది. చూడండి, ఒక వ్యక్తి పవిత్రంగా ఉండడం, కొన్ని పవిత్రమైన ఆచారాలు చేయడం, నరహత్య చేయకుండా, వ్యభిచారం చేయకుండా ఉండడం, ఈ ఆజ్ఞలన్నీ పాటించడం, ఇది దేవుని మనస్సు. ఇవన్నీ మనం పాటించడానికే మనం శాయశక్తులా ప్రయత్నం చేయాలి. అయితే ఇవి క్రియల నిబంధన యొక్క ఛాయలు అని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ క్రియలు చేస్తే నువ్వు బ్రతుకుతావు, ఈ క్రియలు చెయ్యకపోతే, వీరికి విరుద్ధంగా చేస్తే నువ్వు సస్తావు, నువ్వు నాశనం అవుతావు, శాపగ్రస్తుడు అవుతావు. ఇది క్రియల సహితమైన నిబంధన. క్రియల సహితమైన నిబంధన విషయంలో సంసోను ఆ నిబంధనలో నిలబడ్డా, పడిపోయాడా? చెప్పండి. క్రియల సహితమైన నిబంధనే గనక మనం తీసుకుంటే, ఆ క్రియలు చేసే విషయంలో, అంటే దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేసే విషయంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు, నీతి క్రియలు, పవిత్రమైన క్రియలు చేసే విషయంలో, ఆయన ఆజ్ఞలు పాటించే విషయంలో సంసోను నిలబడ్డా, పడిపోయాడా? ఫెయిల్ అయిపోయాడు కదా.
ఫెయిల్ అయిపోయాడు. కానీ చూడండి మనం ఇంకా ధర్మశాస్త్రానికి బానిసలమైపోయి ఉండడానికి ఇష్టపడతా ఉంటాం చాలాసార్లు. గలతీయులకు పౌలు వార్నింగ్ ఇచ్చాడు, అది లాస్ట్ వీక్ దీనికంటే ముందు చూశాం కదా. గలతీయులు రాసిన పత్రికలో పౌలు వార్నింగ్ ఇచ్చాడు. ఏం వార్నింగ్ ఇచ్చాడు? ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, యేసుక్రీస్తు సిలువేయబడ్డం మీరు చూశారు కదా, మీ కళ్ళ ఎదుటే చూశారు కదా, మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు, క్రియల సహితమైన నిబంధనని మీరు నెరవేర్చలేరు. క్రియలన్నింటినీ నెరవేర్చిన వాడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన మీకోసం సిలువేయబడి మరణించాడు. ఆయనకు మీ జీవితాన్ని కాన్సిక్రేట్ చెయ్యండి, నాజీరు చెయ్యండి. ఇది మీరు చేయవలసిన పని. విశ్వాస పరిమాణముతో నాజీరు చేయండి. చూడండి, నాజీరు చేయబడ్డాడని సంసోను గురించి అక్కడ రాయబడింది న్యాయాధిపతుల్లో. హీబ్రూస్ లెవెల్లో ఏం రాయబడింది? విశ్వాసమును బట్టి ఇవన్నీ చేశాడని రాయబడింది. చూడండి, జాగ్రత్తగా చూడాల. విశ్వాసమును బట్టి నాజీరు చేయబడ్డాడు, కాన్సిక్రేట్ చేయబడ్డాడు దేవునికి. దేవుడే కాన్సిక్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత సంసోను కూడా తను తాను దేవునికి అర్పించుకోవడానికే ఇష్టపడ్డాడు. దేవుని యొక్క ఆలోచనలు చేయడానికే ఇష్టపడ్డాడు. దేవుని యొక్క ఇంట్రెస్ట్స్ని నెరవేర్చడానికే ఇష్టపడ్డాడు, తన సొంత ఇంట్రెస్ట్స్ని కాదు. హీ ప్రిఫర్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గాడ్ రాదర్ దాన్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్స్. He preferred the plan of God rather than his own plan. కానీ ఆయన పాపి, కానీ ఆయన మనందరి వలె భ్రష్టత్వంలో ఉన్న వ్యక్తి. పాపాన్ని బట్టి కాబట్టి ఆయన బలహీనుడు, కాబట్టి ఆయన బలహీనతల్లో పడ్డాడు, లొంగిపోయాడు, పాపం చేశాడు. సరే, పాపం చేశాడు, ఇన్నిసార్లు దేవుడు క్షమించి వదిలేస్తున్నాడు అనుకుందాం. ఇంకా లాస్ట్గా కూడా మళ్ళా దిరీల దగ్గరికి వెళ్ళాడు, మోసపోయాడు, మళ్ళా పాపం చేశాడు, మళ్ళా ఆయన లొంగిపోయాడు శరీరాశకి. తన నెత్తి మీద కత్తి కూడా పడింది. ఆ నాజీరుకు సంబంధించినటువంటి సూచనలు కూడా ఆయన పోగొట్టుకున్నాడు. సో మన మనసు ఏం చెప్తా ఉంటుందంటే, మన కాన్సైన్స్ లేకపోతే మన ఇన్నర్ వాయిస్ మనకేం చెప్తా ఉంటుందంటే, మన హృదయం అనుకుందాం, కాన్సైన్స్ అనకూడదు. కాన్సైన్స్ దేవుడు పెట్టింది, దేవుని యొక్క దూతగా పనిచేస్తుంది. సో కాన్సైన్స్ని మనం ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు. సో మన హృదయం అనుకుందాం. హృదయం కదా, జబ్బు ఉంది. జబ్బు ఎవరికి ఉంది? హృదయానికి కదా. మోసం చేసేది ఎవరు? హృదయం కదా. సో మన హృదయం మనకేం చెప్తా ఉంటుందంటే, చూడు సంసోను వేస్ట్ ఫెలో, సంసోన్ని ఇంక దేవుడు క్షమించడు, సంసోన్ ఇంకా మళ్ళా పరలోకానికి వెళ్తాడా, సంసోన్ ఇంకా మళ్ళా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అసలు సంసోను ప్రార్థన చేసినా దేవుడు విండు. సంసోను దేవుడు వదిలేశాడు. ఇంక ఎన్నాళ్ళని పట్టించుకుంటాడు దేవుడు సంసోన్ని? ఎన్నాళ్ళని సహిస్తాడు దేవుడు సంసోన్ని? సంసోన్ అసలు మొరపెట్టుకోవడం కూడా వేస్టే. మొరపెట్టుకున్నా, యాక్షన్ చేసినా సంసోను మొరని దేవుడు ఆలకించడు. ఆఖరికి సంసోను నాశనమైపోయి, అవమానంలో పడిపోయి, ఆఖరికి నరకానికే సంసోను వెళ్ళాలి అని మన యొక్క హృదయం మనకు బోధిస్తూ ఉంటుంది. తేరా హెబ్రీయులకు రాసిన పత్రిక 11 చూస్తే సంసోను విశ్వాస వీరుల పట్టికలో ఉన్నాడు. చూడండి మన హృదయం ఎంత మోసకరమైందో. ఇక్కడ జరిగేటువంటి ప్రాబ్లం ఏంటంటే, మన హృదయం క్రియల నిబంధనకు బానిసగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. క్రియల నిబంధన కిందే బానిసగా కొట్టుకుంటా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకనే పౌలు అనేక మార్లు చెప్తా ఉంటాడు, మీరు ఆత్మీయంగా ప్రారంభించి శారీరకంగా దాని పర్ఫెక్షన్లోకి తీసుకెళ్దామని అనుకుంటున్నారా అంటాడు. దాని గురించి మనం చూసాం. ఇంకో చోట ఏమంటాడంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు.
చూడండి, ఈ సంసోను గురించి ఆలోచించి ఈ కథ విని సంసోను భ్రష్టుడు అనుకునేవాడు మీలో ఎవరన్నా ఉంటే ఎస్, మీకే ఆ మాట. బాబు, మనం కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారము కాదు. సంసోను కూడా ఆ కృపకు లోనైన వాడు. నువ్వు కూడా కృపకు లోనైన దానివైతే, నువ్వు కూడా కృపకు లోనైన వాడివైతే, నేను ఎంత దుస్థితిలోకి వెళ్ళిపోయాను, ఇక నేను బాగుపడటం అసంభవము, అసాధ్యమని నువ్వు దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టవు. మరలా దేవుని వైపు చూస్తావు, మరలా దేవునికి మొర పెట్టుకుంటావు. దేవుడు నీ మొరను ఆలకిస్తాడు, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. మరలా ఆయన స్నేహాన్ని, ఆయన బంధాన్ని, ఆయన నిబంధనలోకి నిన్ను చేర్చుకుంటాడు. ఎందుకో తెలుసా? ఇది క్రియల సహితమైన నిబంధన కాదు కానీ కృపా సహితమైన నిబంధన. సంసోను జీవితంలో కూడా మనం గమనించవలసింది, కృపా సహితమైన నిబంధన పనిచేస్తుంది అక్కడ. క్రియల సహితమైన నిబంధన పనిచేస్తే, క్రియల సహితమైన నిబంధన ద్వారానే రక్షణ అని గనక అంటే, క్రియల సహితమైన నిబంధన పాటిస్తేనే దేవునితోటి రిలేషన్షిప్ అని గనక అంటే, సంసోనుకి హోపే లేదు. ప్రార్థన చేయడం కూడా వేస్టే. అవమానాలు పొంది 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 అలానే ఒకరోజు చచ్చిపోతాడు అంతే. మొరపెట్టుకోవడం కూడా వేస్టే. కానీ ఇది క్రియల సహితమైన నిబంధన కాదు, కృపా సహితమైన నిబంధన. ఆ నిబంధన చేసుకున్నవాడు దేవుడు. నీ జీవితంలోకి ఇంటర్వ్యూనై ముందుగానే నువ్వు నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి నిన్ను నాజీరు చేసుకోవాలని ఇష్టపడిన వాడు దేవుడు. ఇది ప్రతి విశ్వాసికి, విశ్వాసములో కృపా సహితమైనటువంటి నిబంధనలో ప్రవేశిస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి సంబంధించిన స్టోరీ. ఇక్కడ హీరో ఎవరో తెలుసా? కృపా సహితమైన నిబంధనలో ఉన్నటువంటి, కృపా సహితమైన నిబంధనలోకి ఆహ్వానించబడినటువంటి సంఘం, సమూహం, జనాంగం, వీళ్ళందరూ హీరోసే. సంసోను ఒక్కడే కాదు, వీళ్ళందరూ హీరోసే. సరే, ఆ కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళిపోతే, ఆ చరిత్ర, ఆ సందర్భానికి మనం కనుక వెళ్ళిపోతే, హీరో ఎవరు? ఈ స్టోరీలో హీరో ఎవరు? ఈ స్టోరీలో హీరో ఎవరు అంటే ద హోల్ బాడీ ఆఫ్ ఇస్రాయలైట్స్ హూ ట్రస్టెడ్ ఇన్ దేర్ గాడ్, హూ కెప్ట్ ఫెయిత్ ఇన్ దేర్ గాడ్. వారి దేవుడి మీద విశ్వాసము ఉంచినటువంటి, లేకపోతే వారి దేవుని చేత పిలువబడినటువంటి ఇశ్రాయేలు యొక్క ఆ గుంపు, ఓల్డ్ టెస్టమెంట్ చర్చ్. అందులో గిదియోను కూడా ఒకడు. ఆ చర్చ్ అంతటికీ కూడా క్షేమాభివృద్ధి కలగడానికి, ఆ చర్చ్ అంతటిని ఫిలిస్తీన్ల చేతుల నుండి కాపాడడానికి, ఆ చర్చ్ అంతటినీ కూడా అక్కడ ఉన్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో నుండి వారిని సస్టైన్ చేయడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళని కొనసాగించుకోవడానికి దేవుడు గిదియోనును ఒక సాధనంగా వాడుకున్నాడు. సో ఇక్కడ విజయం సాధించింది దేవుని సంఘం. గిదియోను ఒక్కడనే కనుక మనం ఫోకస్ చేసి చూస్తే ఓడిపోయిన వాడిగా కనిపించవచ్చు, పడిపోయిన వాడిగా కనిపించవచ్చు, పతనమైపోయిన వాడిగా కనిపించవచ్చు. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్రాడ్ పిక్చర్, ఓల్డ్ టెస్ట్మెంట్ చర్చ్లో పాత నిబంధన సంఘం అనేటువంటి పిక్చర్ని చూడండి. ఆ పిక్చర్లో గిదియోను ఒకడు, సంసోను ఒకడు. ఆ సంసోనుని ఒక సాధనంగా వాడుకొని ఆ సంఘం అంతటికి క్షేమాభివృద్ధిని కలుగు చేశాడు. 20 సంవత్సరాలు న్యాయము జరిగించాడు ఆ సంఘంలో దేవుడు. సో దట్ ఈస్ ద హీరో. హూ ఇస్ ద హీరో? ద చర్చ్ ఆఫ్ గాడ్ ఈస్ హీరో. ద పీపుల్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద హీరో.
అది థ్రైవ్ అవుతూనే ఉంటుంది, అది అభివృద్ధి పొందుతూనే ఉంటుంది, అది సస్టైన్ చేయబడుతూనే ఉంటుంది, అనేకమైనటువంటి ప్రమాదాలను దాటుకొని వెళ్తూనే ఉంటుంది. ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎందుకు అది గెలుస్తుంది సంఘం అని అంటే, సంఘము కట్టబడుతుంది, సంఘము నడుస్తుంది, సంఘము నిలబడుతుంది విశ్వాసం మీద. ఆ విశ్వాసం ఎట్లా వచ్చింది సంఘంలోకి? ఎట్లా వచ్చింది విశ్వాసం సంఘంలోకి? క్రియలను బట్టి కాదు సంఘం నడుస్తుంది. క్రియలను బట్టి నడిచేదైతే ఎప్పుడో పతనం అయిపోవాలి సంఘం, ఎప్పుడో నాశనం అయిపోవాలి, ఎప్పుడో చెదిరిపోవాలి సంఘం. ఆ సంఘంలో ఉండే విశ్వాసులైన సంఘమైన ఎప్పుడో చెదిరిపోవాలి, ఎప్పుడో పడిపోవాలి, ఎప్పుడో నాశనం అయిపోవాలి. చూడండి, కానీ ఆ సంఘం నడుస్తుంది విశ్వాసం మీద. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? కృపా నిబంధన నుంచి వస్తుంది. ఈ కృపా నిబంధనలోకి ఆ సంఘాన్ని ప్రవేశపెట్టుకున్నవాడు దేవుడు. ఆ సంఘముతో ఈ కృపా నిబంధన చేసిన వాడు దేవుడు. ఇది చరిత్రలో బయలుపరచబడుతూ చిన్నగా కొంచెంగా బయలుపరచబడుతూ సంఘం చరిత్రలో వస్తూ ఉంది. అదే న్యాయాధిపతుల్లో కూడా చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఎప్పుడు బయలుపరచబడింది? యేసు క్రీస్తు ప్రభువారిలో బయలుపరచబడింది. అందుకని దట్ ఈస్ కాల్డ్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్. ఇప్పుడు ఉన్నటువంటి సంఘం అప్పుడు ఉన్నటువంటి సంఘం కంటే ఇప్పుడు ఉన్నటువంటి సంఘము ఇంకా ప్రివిలేజ్డ్ అన్నమాట. ఆధిక్యత కలిగినటువంటి సంఘం. ఏం ఆధిక్యత? కృపా నిబంధన పూర్తి స్వరూపం, అసలు స్వరూపము ఈ సంఘానికి తెలియజేయబడింది, బయలుపరచబడింది. అందుకే పౌలు అంటున్నాడు, ఓ ఫూలిష్ గలేషియన్స్, ఇంకా మీ సొంత నీతి క్రియలు, మీ సొంత నిష్టలు, మీ సొంత నియమాల ద్వారానే మీరు దేవుని రాజ్యానికి వెళ్దాం అనుకుంటున్నారా? మీరు విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు మీలో పనిచేసింది ఎవరో? మీలో పనిచేసింది ఏమిటి? మీ క్రియలు పనిచేసినాయా? మీరు విగ్రహారాధన చేసేవాళ్ళు మీ చేతులతో, వ్యభిచారం చేసేవాళ్ళు, మీ కళ్ళు, మీ అవయవాలన్నీ కూడా అపవిత్రతతో నింపబడి ఉన్నాయి. మీ క్రియలన్నీ కూడా భయంకరమైన క్రియలు. అసలు మొట్టమొదటగా ఈ దేవునితో మీకు సహవాసం ఏర్పరిచింది ఎవరు? దేనిని బట్టి ఈ సహవాసం ఏర్పడింది మీకు దేవునితో? మీరు చేసిన క్రియల ద్వారా. మీలో కొంతమంది రక్షింపబడ్డారు కదా, చంద్రిక ఉంది, హరిత ఉంది, వీళ్ళు రక్షింపబడ్డారు కదా. మీరు చెప్పండి, వీళ్ళనే కాదు, క్రిస్టియన్స్గా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కూడా ఇదివరకు రక్షింపడ్డాం. ఇప్పుడు ఎలా రక్షింపడ్డాం చెప్పండి? ఇదిగోన్నా నేను పలానా కార్యం చేశాను, అది చేసిన దగ్గర నుంచి ఎస్ నాకు నిశ్చయిత వచ్చింది, నాకు రక్షణ వచ్చింది అని ఎవరైనా చెప్పగలరా? నేను పలానా మంచి పుణ్యకార్యం ఇది ఒకటి చేశానన్నా, అది చేసిన దగ్గర నుంచి నాకు రక్షణ వచ్చింది అని ఎవరైనా చెప్పగలరా? లేదు. నిజంగా రక్షింపడినవాడు ఏం చెప్పలేడు. ఒకరోజు ఎందుకో ఆ సువార్త నాకు వినిపించింది, ఆ సువార్తని వింటున్నప్పుడు ఒకరోజు ఎందుకో నాకు విశ్వాసం ఉంచాలనిపించింది. అప్పుడు దాకా నేను పట్టించుకోలేదు, అప్పుడు దాకా నా సొంత ఆలోచనలో ఉన్నాను, సొంత ప్రణాళికల్లో ఉన్నాను. ఆ రోజు ఎందుకో ఆ సువార్త మీద విశ్వాసం కలిగింది. ఎందుకు కలిగింది తెలియదు. విశ్వాసం మూలంగా రక్షింపడ్డావు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్వాసం? దేవుడు నిన్ను కృపా నిబంధనలోకి ప్రవేశపెట్టుకుంటున్నాడు కాబట్టి నీలో విశ్వాసం కలిగింది. కృపా నిబంధనలోకి నిన్ను ఆహ్వానించుకుంటున్నాడు కాబట్టి అప్పుడు నీకు విశ్వాసం కలిగింది. నేను కృపా నిబంధనలోకి ఆహ్వానించుకొని ఆయన ఆత్మనిచ్చి నీలో విశ్వాసం నింపాడు. ఆయన ఆత్మనిచ్చి ఆయన ఆత్మ ద్వారా నీలో ప్రేమను నింపాడు. అది జరిగింది. అలా నువ్వు దేవునితో సంబంధం నీకు ఏర్పడింది. ఆత్మ సంబంధంగా నువ్వు ప్రారంభించి శరీర సంబంధంగా దాన్ని పర్ఫెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నావా?
అని గద్దిస్తున్నాడు పౌలు గలతీయుల్ని. ఇది స్టార్ట్ అయింది దేవుని ఆత్మని బట్టి, ఇది కొనసాగవలసింది కూడా దేవుని ఆత్మని బట్టే. ఆయన దగ్గర పశ్చాత్తాపడు, ఆయన సన్నిధిలో పడు, ఆయనతో సమయం గడుపు, ఆయనకి నాజీరు అయ్యుండు, ఆయన దగ్గర పశ్చాత్తాపడు, కన్నీరు గార్చు. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు. ఇది లేకుండా, ఈ కన్నీరు కార్చడం లేకుండా, ఈ పశ్చాత్తాపం లేకుండా, ఈ ప్రత్యేకించబడినటువంటి పరిస్థితి లేకుండా నువ్వు ఎన్ని క్రియలు చేసినా ఉపయోగం లేదు. నేను దేవుని గణపరచడానికి నన్ను రక్షించుకున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి? దేవుని గణపరచాలి కదా, కాబట్టి నేను డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించి చదువు సంపాదించి ఇదిగో దేవుని వలన ఎన్ని సంపాదించాలని చెప్తే దేవునికి ఘనత. మంచిగా మంచి పేరు తెచ్చుకొని మంచి బాలుడు, మంచి బాలిక అని పేరు తెచ్చుకుంటే దేవునికి ఘనత. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నువ్వేం చేస్తావంటే ఈ పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం గురించి మైండ్ అంతా పెట్టేస్తావు. ఈ డబ్బు సంపాదించడం గురించి అమ్మో నేను శాపగ్రస్తురాలను అనుకుంటారేమో, మంచిగా డబ్బు సంపాదించుకొని మంచి అంతస్తులోకి వెళ్తే మంచిగా మనం పేరు ప్రఖ్యాతి అన్ని సంపాదించుకుని అప్పుడు ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి అంటారు. ఎవరు చెప్పారు? ఎవరి లెక్కిది? దేవుని వాక్యం ఇదేం బోధించట్లేదే. నువ్వు అటువంటి కార్యాలు చేస్తే, గొప్ప కార్యాలు చేస్తేనే దేవునితో స్నేహం చేస్తాడు అని ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడ రాయబడి ఉంది? దేవుని వాక్యం ఇదే బోధించేది. సో నువ్వేం చేస్తావంటే అవి సంపాదించడానికి, ఆ పేరు సంపాదించడానికి, మెప్పు సంపాదించడానికి నీ సమయమంతా, నీ హృదయమంతా, నీ మనసంతా పెడతావు. దినదినము ప్రభు దగ్గర గోజారి నీలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి పశ్చాత్తాపడడం అంటే ఏంటో కూడా నీకు తెలియదు. దేవుని ప్రభా నన్ను క్షమించు ప్రభా అని అడిగి ఈ పదము ఉచ్చరించి ఎన్ని సంవత్సరాలైందో లెక్కేసుకో, ఎన్ని వారాలైందో లెక్కేసుకో. నువ్వు ఎలా విశ్వాసం అవుతావు? యేసు ప్రభు నన్ను ఆశీర్వదించాడు, ఇంత డబ్బు సంపాదించా, నేను విశ్వాసి కాకపోవడం ఏంటి అని ఎట్లా చెప్తావు? ఎట్లా చెప్తావు? ఇది క్రియల సహితమైన నిబంధన కాదే, యేసుక్రీస్తు ప్రభు స్థాపించింది, యేసుక్రీస్తు ప్రభులో బయలుపరచబడింది కృపా సహితమైన నిబంధనే. ఎలా చెప్తావు? సరే క్రియల సహితమైన నిబంధనే అనుకుందాం, నీ క్రియలన్నీ కూడా దేవునికి ఇష్టమైన క్రియలుగానే ఉన్నాయా? సరే మంచిగా నా కుటుంబ బాధ్యతలు మంచిగా నేను తీర్చుకున్నాను, మంచిగా డబ్బు సంపాదించాను, అన్ని విషయాల్లో నేను మంచిగా నా బాధ్యతలన్నీ నిర్వర్తించాను, మంచి పేరు తెచ్చుకున్నాను, మంచి క్రియలు నా అన్ని మంచి క్రియలు నేను చేశాను. ఓకే, క్రియ సహితమైన క్రియల్ని బట్టే నువ్వు దేవుడు నిన్ను తీర్పు లేకపోతే క్రియల్ని బట్టే దేవుడు నీతో స్నేహం చేస్తాడు అనుకుంటా, క్రియల్ని బట్టే స్నేహం చేస్తాడు అనుకుంటా, క్రియల్ని బట్టే నేను దేవుడు నీకు ఆయన సహవాసాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు అనుకుందాం. సరే నీ బాధ్యతలన్నీ తీర్చుకున్నావు, అన్నీ చేసావు, బాగానే ఉంది. ఏ పాపము చేయలేదా? ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చావా? నెరవేర్చలేదు కదా. నువ్వు వెళ్ళాల్సిన నరకానికే కదా. నీలో శరీరాశ రాలేదా? నేత్రాశ రాలేదా? జీవపు డమ్మం రాలేదా? ఎలా? How can you say that you are a believer? How can you say that you are related to God? How can you say that you belong to God? ఎప్పుడు నువ్వు చెప్పగలవో తెలుసా, నేను దేవునికి సంబంధించిన వాడిని? దేవునికి నీ జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు. నాజీరు అంటే అదే. బలహీనతలు ఉన్నోళ్లే, పాపులే, పాప స్వభావం ఉన్నోళ్లే, ఎంత పడకూడదు అనుకున్నా మధ్య మధ్యలో పాపంలో పడేవాళ్లే, పడ్డానికి అవకాశం ఉన్నోళ్లే, కానీ ఒప్పుకున్నారు. నేను యెహోవాకు ప్రతిష్ఠితమైన వాడిని ఉండాలని ఒప్పుకున్నారు. జీవితం ఆయనకి ఇచ్చారు. పాపంలో పడినప్పుడు, బలహీనతలో పడినప్పుడు మొరపెట్టుకొని కన్నీటితో పశ్చాత్తాపడి దేవుని వైపు మరలా చూశారు. ఆ విధంగా
కృపా నిబంధనలో కొనసాగించబడ్డారు. వీరి పేరే విశ్వాసులు, వీరి పేరే సంఘము. అందుకనే సంసోను హెబ్రీ 11లో విశ్వాసుల వీరుల పట్టికలో నిలబడ్డాడు. సంసోను దేవుని పరలోక రాజ్యములో, దేవుని సన్నిధిలో సురక్షితముగా విశ్వాస వీరుడిగా ఈరోజు నిలబడి ఉన్నాడు. మర్చిపోవద్దు. రేపొద్దున ఆయన ఎదుట నిలబడి సండే స్కూల్లో, యూత్ మీటింగ్లో సంసోన్ని తిట్టుకున్నాం కదా, మన రేపొద్దున ఆయన ఎదుట నేను నిలబడి తలంచుకుంటాం. గుర్తుపెట్టుకోండి, తలంచుకుంటాం. ఎందుకో తెలుసా? సంసోను 20 సంవత్సరాలు దేవునికి నాజీరయ్యుండి, దేవునికి మాత్రమే ప్రతిష్ఠింపబడినవాడయ్యుండి, ఇశ్రాయేలుకు సంఘానికి న్యాయాధిపతిగా నిలబడ్డాడు. నువ్వేడా నిలబడ్డావు? నువ్వేం చేసావు సంఘానికి? నేనేం చేశాను సంఘానికి? ఆయనతో పోల్చుకుంటే ఏమన్నా మనం పనికొస్తామా? ఏమన్నా పనికొస్తామా? విశ్వాసముతో అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు తన చేతితోటి. నువ్వు నేనేమన్నా పనికొస్తామా? రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎదుట తల ఉంచుకుంటాం.